ఫ్రెండ్స్ ఈ అన్న వాళ్ళు అయితే చూపిస్తారు మొక్కజొన్న ఎట్లా పోయింది అనేది. పాపం ఇత్తనాలు కూడా చాలా లేవు దీంట్లో. హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫయాజ్ తెలుగు బ్లాగ్స్. సో మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా ఊళ్ళో మొక్కజొన్న కోసేదానికి ఒక మిషన్ అయితే వచ్చింది. చలో వీడియో అయితే చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, ఈ మొక్కజొన్న కోసే మిషన్ అయితే కొత్తగా వచ్చింది. మీ సైడ్ అయితే కోస్తుందో లేదో కామెంట్ అయితే పెట్టండి. మా సైడ్ అయితే మిషన్ తో అయితే కోతలు అయితే ప్రారంభించాము. చూస్తున్నారు కదా మిషన్ ఎట్లా వస్తుంది ఏమవుతా అనేది చూసేయండి. సేమ్ కొత్త మిషన్ ఎట్లా వస్తుందో ఇది కూడా అట్లాగే వస్తుంది. ఇది కోస్తా అంటే చూసాను కదా, పైన ఒక గుట్ట మారి అయితే ఉంది వెనకాల తొట్టి. ఆ తొట్టిలో అయితే ఇదంతా కోసిందంతా వేసుకుంటా ఉంది వెనకాల. ఇది అంతా నేను కనుక్కున్నా ఫ్రెండ్స్. కోసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఏమవుతా అనేసి. అన్న వాళ్ళు అయితే పొట్టేలు ఉన్నాయంట, సుమారుగా ఒక 2000 పొట్టేలు దాకా ఉన్నాయంట. ఆ పొట్టేల కోసం అయితే ఈ దానా అయితే వీళ్ళే మిషన్లు వీళ్ళదే, టిప్పర్ వీళ్ళదే, అంతా కోసుకొని పొట్టెలు కూడా వీలయ్యండ. నేను ఇంకేమన్నా రైతుల కోసం ఏమన్నా దానా అమ్ముతారేమో అనుకున్నా, కాదండ. పొట్టెలు ఉన్నాయంట, ఎంత పొట్టేళ్ళ కోసం అయితే దానా వెళ్తుందంట. సో ఇది కూడా ఒక మంచి పరికరమే అనుకోవచ్చు. చూస్తాను కదా ఎట్లుందో. ఇదైతే టిప్పర్ కూడా వచ్చింది. ఈ తొట్టి ఉంది కదా పైన తొట్టి, ఈ తొట్టి నిండిన తర్వాత ఆ టిప్పర్ అయితే వస్తుంది. ఆ టిప్పర్లో అయితే ఆ తొట్టి హైడ్రాలిక్ లిఫ్ట్తో అయితే ఎత్తేస్తుంది. ఫ్రెండ్స్ ఈ పరికరం అంతా వీళ్ళదే, టిప్పర్ బాడీలు అంతా వీళ్ళదే. పాపం రైతు అయితే ఒక టన్ను అయితే 1000 కేజీలకు 2500 అయితే రైతుగా అయితే ఇస్తారంట. సో ఇదైతే రీజనబుల్ కాదు, మీరైతే కామెంట్ అయితే పెట్టేయండి. అలాగే వీళ్ళ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, తప్పకుండా చూసి కామెంట్ అయితే ఫోన్ అయితే చేసేయండి. సో ఇప్పుడు ఒక మ్యూజిక్ అయితే పెడతాను, వీడియో అయితే చూసేయండి. ఓకేనా, మంచిగా ఉండదు. ఫ్రెండ్స్ ఈ అన్న వాళ్ళు అయితే ఇద్దరు మనకైతే చెప్తున్నారు అనమాట మొక్కజొన్న ఎట్లా పోయింది ఏం కదా అనేది. సో రైట్ సైడ్ చూసిన అన్న వచ్చేసి టిప్పర్ డ్రైవర్ అంట, లెఫ్ట్ సైడ్ అయితే ట్రాక్టర్ నేర్చుకోనికి అయితే వచ్చాడు. Ya. May disuot sa mga tao.
తెగింది ఇప్పటికి. సో ఒక టిప్పర్ అయితే ఫుల్ లోడ్ అయిపోయింది. ఇదే అంతా శనికాయ దేవేశ్వరం సైడు. ఈ బండి అయితే ఇంటికి పోతుంది. ఈ బండి ఫుల్ లోడ్ అయిపోయింది. ఇంకా ఈ చిన్న బండి అయితే వచ్చింది ఇప్పుడు. 2 బండ్లు అయితే కొత్త దిగుతుంది ఇప్పుడు. సుమారుగా ఒక అర్ధ దగ్గర జాచి ఉంటుంది అనుకుంటా. ఇదంతా వచ్చి ఒక టిప్పర్ అయితే అయ్యింది ఇప్పుడు చిన్నది ఒకటి. మనం కూడా 4 కంకులు అయితే కూసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాం.